రోజు తినే తిండి కూడా లేదు సార్. ఏమయ్యా ఎప్పుడు తిండి గొడవేనా? ఆ డొంకాడు కూని కేసు ఆరా ఏమన్నా తీసావా? అదే సార్ 3, 4, 5, 5, 4, 3 వాళ్ళిద్దరిని పంపించింది సార్. వాళ్ళని ఎవరినో పంపించాలని నువ్వు కూర్చుంటే ఎలాగయ్యా? ఇన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి. మీరంతా ఏం చేస్తున్నట్టు? ఇన్నాళ్లకు ఒక్క కేసుకైనా కుప్పి దొరకలేదు. దొరుకుంటే పాత ఇన్స్పెక్టర్ గారు ఎందుకు బదిలీ అవుతారు సార్? సరే గాని ఈ అగ్గిరాముడు కాళయ్య ఎవరో నీకు తెలుసా? తెలుసు సార్. ఎవరయ్యా వాళ్ళు? దేవుళ్ళు సార్. ఏమిటే అది? మరేం చెప్పమన్నారు సార్? కొందరు ఉన్నారంటారు, కొందరు లేరంటారు, కొందరు వాడు వీడు ఒకటేనంటారు, కొందరు వేరు వేరంటారు. అంత కన్ఫ్యూజన్ సార్. అచ్చా, నీకు కాదు కానీ మొత్తం మీద నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావయ్యా. ఇదిగో కలెక్టర్ గారు కూడా గట్టిగా రాశారు, మనం ఈ అగ్గిరాముల్ని పట్టి తీరాలి. వాళ్లను వీళ్ళను పంపితే లాభం లేదు, నువ్వే స్వయంగా వెళ్ళాలి. సార్ ఒక్క మనవి. ఏమిటయా? నాకు 3 మగబిడ్డలు, 6 ఆడబిడ్డలు, 2 పెళ్ళాలు, ఒక తల్లి ఒక తండ్రి, నేను ఒక్కడిని సంపాదించాలి, ఇంతమందిని పోషించాలి. నేను లేకపోతే వీళ్ళంతా ఏమైపోతారు చెప్పండి. అయితే ఏమంటావు? ఏమీ లేదు, ఈ అగ్గిరాముని పట్టించే పని తాడు తగాదా లేని బ్రహ్మచారి తగిలించింది సార్. తిరిగి పన్నా, ఎందుకయ్యా నువ్వు పోలీసు ఉద్యోగాలు చేరావు? బతకడానికి సార్. సార్ మీకు పెళ్ళైందా సార్? ఎందుకయ్యా? అమ్మగారితోనైనా చెప్పుకుందామని. చూడండి, మీరు ఈ ఊరు కొత్త, నేను ఉద్యోగంలో ప్రవేశించినప్పటి నుంచి ఈ ఊళ్ళోనే ఉంటున్నాను. నా మాట విని ఆ అగ్గిరాముని పట్టించే పని మన ఇద్దరికి వద్దు సార్. ఏడ్చినట్టుంది. కరెక్ట్ సార్. ఇదిగో నెలలోగా అగ్గిరాముడు ఆరా తీసావా సరే, లేకపోతే నిన్ను స్టేషన్ నుంచి మార్పించేస్తాను. మార్పించాడు సార్, మీ కోటి నమస్కారాలు. ఆ అగ్గిరాముడు గొడవ లేకుండా నా పెళ్ళం బెడ్లో హాయిగా బతికిపోతాం. మీ పేరు చెప్పుకుని. చాలేవయ్యా, వెళ్ళి పని చూసుకో. అమ్మా, మీకోసం ఎవరో ఒక అమ్మాయి వచ్చిందమ్మా. నేను వెళ్ళి చూసొస్తానమ్మా. వాడి ముఖానికి శారదలు పెళ్లి చేసుకోవడం కూడానా? ఏమిటైతే నన్ను ఏదో అంటున్నారే? చూసావమ్మా వీర్రాజ్ చేష్టలు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాట. ఇప్పుడు నిన్ను చేసుకోవాలని ఆశ పుట్టి దీన్ని అన్యాయం చేస్తున్నాడట. అది అతనికి అలవాటేగా. ఎవరెత్తయ్యా ఈ అమ్మాయి? జానకని కల్లూరమ్మ. వీళ్ళ నాన్న గొప్ప నాదస్వర విద్వాంసుడు, చాలా మంచివాడు. మీ మామగారంటే అతనికి ప్రాణం. అలాగా? ఆ వీర్రాజు నమ్ముకుని నువ్వెందుకు వచ్చావమ్మా? నీలా ఎందరినో పాడు చేశాడు. అతని బ్రతుకే అంత. పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తే గౌరవంగా బతుకుదామని ఆస్తూ వచ్చానమ్మా. ఇలా అన్యాయం అయిపోతుంది అనుకోలేదు. ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది. అంతా నీ చేతుల్లో ఉంది జానకి. నా చేతుల్లోనా? అవును. ఆడదనుకుంటే అసాధ్యమే ఉంది. నువ్వు తెలివైందని నీవే వీర్రాజును ఒక మంచి దోకి తీసుకురావాలి.
నీ జీవితం బాగు చేసుకోవాలి. అంతేనమ్మా. అయినా అన్నయ్య రాగానే చెప్పి నీకే అన్యాయం జరగకుండా మేము చూస్తాంలే. అలాగేనమ్మా, నీ మేలు మర్చిపోలేను. వస్తాను. మంచిదమ్మా. మీరు ఇక్కడ ఉండండి సార్, నేను లోపలికి చూసొస్తాను. సరే. నమస్కారం సార్. అరే ఏమిటే వెనకటి స్వామి కులాసాగా ఉన్నావు? ఏం కులసా సార్, నవగ్రహాల్లాగా 90 పిల్లలు. అరే దశావతారాలకి ఇంకా ఒకటి తక్కువ ఉంది కాదు అయ్యా. అది తయారవుతుంది సార్. 9వ మాసం నన్ను కలిపితే అంతా ఏకాదశి అవుతుంది సార్. ఏం సంసారం సార్. సార్ ఇన్స్పెక్టర్ వచ్చారు సార్. అరే ఇన్స్పెక్టర్ గారికి బయట పెట్టి వచ్చావు. తొలుకురా తొలుకురా. సలాం అలైకుం ఇన్స్పెక్టర్ సాబ్. సలాం. రండి రండి, కూసుకోండి కూసుకోండి. అరే మజీ జీ సార్. నువ్వు గరం చాలావు. వచ్చా సార్. ఏమిటండి ఇన్స్పెక్టర్ సాబ్ ఇలాగా వచ్చిందా? ఏం లేదండి, మిమ్మల్ని ఒకసారి చూసిపోదామని. అంతే సార్ అంతే. అరే ఏమిటా జూ టమాటా చెప్తావు? పోలీసు వాళ్ళు పని లేకుండా వస్తారు. ఏమీ లేదండి, మన ఇన్స్పెక్టర్ గారు ఊరు కొత్త, మీలాంటి పెద్దవాళ్ళని నలుగురిని పరిచయం చేద్దామని. అరే పరిచయం అంటావేమిటా? పరిచయం పోలీసు వాళ్ళు గబుక్కుల ఇంట్లోకి వస్తే మాది గుండె గుబుక్ పట్టుంది. కరెక్ట్ సార్, పెద్ద మనుషులందరికీ అలాగే ఉంటుంది సార్. ఇన్స్పెక్టర్ సాబ్ దొంకాడ గ్రామం మీద కూని జరిగిందని వినియాం. కూని కొరిని పట్టుకునియార్. ఎక్కడిదండి? దొంగ చేతికి దొరుకుతేనేనా? అరే దొంగ పట్టుకోమని వస్తాడు. లేకపోతే వెనకాల పరిగెత్తుకెళ్తామా సార్? ఇలాంటి వాళ్ళు ఉంటే ఏమీ లాభం లేదు సార్. ఇక్కడ దోపిడీలు కూనీలు ఎక్కువ జరుగుతుంటాయని వినియాం. మీరు కొత్త వారు వచ్చినారు, ఏదో కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోండి. అందుకేనండి మీ దగ్గరికి వచ్చాం. మీలాంటి పెద్దల సహాయం మాకు చాలా అవసరం. అరే ఏం కావాలో చెప్పండి, చేసి వేస్తాం. ఏమీ లేదండి, మా సర్కిల్ కి 50,000 వసూలు చేయమని ఆర్డర్. 50,000? ఎందుకోయా? వార్పండి సార్. అరే ఏమిటే అన్యాయం? అక్కడ లడాయి జరుగుతుంటే ఇక్కడ ప్రజలకి దోసుకుంటావు. అక్కడ లడా ఇక్కడ రాకుండా ఉండడానికే వార్పు నెడుతున్నారు సార్. అరే డబ్బు అడ్డం వేసి యుద్ధం ఆపుతావు. అవును సార్. ఏదో గవర్నమెంట్ ఆర్డర్, మేము వచ్చినందుకైనా మాట దక్కించండి సార్. ఇన్స్పెక్టర్ సాబ్ మీది మాట మాకి ముఖ్యం. ఎంత కావాలో చెప్పండి,